ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్. Another idiot. ఇందాక 2 తీసుకున్నావుగా. నలిగిపోయింది. థ్యాంక్స్. నీ పేరేంటి? గులాబీ. నువ్వు నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసిందే ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకోకు గురు. ఇంతకీ కృష్ణ ఎవరు? నా బ్రోకరు. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకరగాడు. పోతే పోయాడు, నీకే. నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గాడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలున్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రికి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. నువ్వు పడిపోయావు గురు. నమ్మేశావు. నిజమే అనుకున్నావు కదా? అంటే అబద్ధం. 3 పెగ్గలయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట పూట ఎప్పుడు తినలేదా? కాలేజీలో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం. ఒట్టింటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కదలే. నెలకి ఎంత వస్తుందేంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడూ సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. మక్తా. ఇంకా వేరే పని తెలీదు. కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్నీ చూసుకునేది.
అమ్మ ఉండుంటే వేరే పని చేసుకునేదాన్ని, కానీ చంపేశారు. చంపేశారా? అవును. అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరో అమ్మను లాక్కెళ్లారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదూ? అంటే ఇది కూడా స్టోరీయే. ఇది గాని చెప్పాననుకో 1000 రూపాయలు టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు, అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు. రేయ్, ఇంత రాత్రాల బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం. నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక్క. నన్ను అడుగుతావేంద్రా? ఆయన అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు. పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి? ముందు టీ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తాగుతాడోని. ఇలా తడిచావనుకో జ్వరంతో కూర్చుని కూల్ ఎక్కడతాం. అబ్బా, ఏం పర్లేదక్క, వదిలే. రే, నోరుతారు. మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా, రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా, తినండిలే, వదిలే అక్క. సార్, సిగరెట్ కావాలా? థింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే, మెకానిక్ కావాలరా? టీటీఏ సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తాను రా, ట్రై చెయ్యి. మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా, నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క, రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమాకే. సరే, పొద్దున తీసుకెళ్ళి. మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్, జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు. అయినా 10-20 తీసుకోవడం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనేకదం తం ఉపాస్మహే మహాకాయ సూర్య విష్ణుం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగ్ సూపర్ ఉంది. బాగుంది. దా దా బాగుంది కదా. అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నా. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు ఎందుకు సినిమా తీస్తున్నాను అనే దానిపై క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు ఈ సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. దానికి మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ సినిమాపై నా డబ్బే కాదు, కొంతమంది జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయని నాకు అర్థమైంది. అందుకే ఈ ఆగిపోయిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అనుకున్నది చేయలేకపోయినందుకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అవును సార్, మీరు మా కోసం మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకోసం ఈ సినిమాలో యాక్ట్ చేసే పొజిషన్లో నేను లేను. ఇక మా అమ్మ ఒప్పుకోదు. నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను. నేను ఒప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మీకు డేట్స్ కావాలి, నాకు డబ్బులు కావాలి. వేరే సినిమా వాళ్ళు కూడా మా అమ్మాయిని ఓకే చేశారు. ఇవాళే అడ్వాన్స్ కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు కష్టమండి. పైగా త్వరలోనే అమ్మాయి పెళ్లి కూడా ఉంది. అక్కర్లేదు. అంటే ఎంత కష్టమైనా తప్పదనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయవు? సిక్కు చేతులు పడ్డాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు.
సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఎలాగో సమయానికి వచ్చారు కాబట్టి ముందే చెప్తున్నాను, మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. తొలి ప్రేమనే ఎదలోతులో దాచాను ఇన్నాళ్ళుగా, చెలి మనసుకే తెలిపేందుకే వచ్చానులే ఆశగా. దాచుకోలేనంతగా ప్రేమ ఉందిగా నా గుండెలోనా, జ్ఞాపకాలే చెరగవే నీడలా నా తోడినా, ఊహకైనా అందని ఈ మలుపులో వెను తిరుగుతున్నా, ఇంతవరకు తెలియని కంటి నీటిలో నే కరుగుతున్నా, నిన్ను చేరే దారే ఏది కనబడలేదే, ఓదార్చేవారే లేరే, శిశిరాలే చేరే కుసుమాలే రాలే, చైత్రాలే వాడే, చిరునవ్వులు లేవులే, తడు చీకటి కమ్మెలే. దాచుకోలేనంతగా ప్రేమ ఉందిగా నా గుండెలోనా, జ్ఞాపకాలే చెరగవే నీడలా నా తోడినా. రోల్ కెమెరా, యాక్షన్. రే మూర్తి, నీకు ఈ మధ్య సమయస్ఫూర్తి బాగా తగ్గిపోయింది. ఇలా అయితే నీ మ్యారేజ్ వరకు కష్టమే. చెప్పింది కొంచెం వినరా. ఓకే సరే సరే వెళ్దామా మరి? పద. ఓకే శివానంద్ గారు, మీరు రాసిన డైలాగ్స్ బాగా చెప్పారు కదా? బాగానే చెప్పాడు కానీ ఆ డైలాగ్ పక్కతో చెప్పిட்டு ఇంకా బాగుండేది. అదేంటి? అదేంటంటే ఆ క్యారెక్టర్ రాసింది అతనికి కాదు, ఇతనికి. ఓ షిట్, వన్ మోర్ చేద్దాం. వన్ మోర్ రెడీ, ఓకే స్టార్ట్. సార్ ఏంట్రా బిస్కెట్స్ బిస్కెట్స్ మీకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చిన. సార్ బిల్లు. ఏంట్రా బిస్కెట్ ఇచ్చేసి నన్ను బోల్తో కుట్టిద్దామనా? పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవును సార్, నేనేం తప్పు రాయలేదు, చూడండి మీరు. సరిపోయిందంటే నేను 3000 రాసా, 4000 అలా అయిందా? సార్ ఇందాక అమ్మగారు ఫోన్ చేశారు, చికెన్ కర్రీ విత్ బోటీ రైస్ అని పంపమన్నారు. ఆ బిల్ మరి సూపు కూడా పంపించావా? పంపించాను సార్, పంపించాను. ఓకే. మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. అరే అదేంటి రాత్ర మాట్లాడితే
ఫుడ్ మాత్రం తినండి, ఫుడ్ మాత్రమే తినండి అంటాడు. మనుషులు ఫుడ్ కాకపోతే గడ్డి తింటారేంట్రా? అదే సార్ ఆయన చెప్పింది, గడ్డి తినకండి, కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఎలా? ఇదిగో ఈ బిల్లు తీసుకుని నువ్వెళ్ళ పని చూసుకోలే. అది వాడు చెప్పోడే పిచ్చినాయల్ని. అమ్మో వీడి దగ్గర మనకు జాగ్రత్తగా ఉండాలి. హాయ్ సార్. I'll call you later. Yeah. Hi. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి, నా లైఫ్కి ఊపిరి పోసారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది. ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషం ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగోరా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలౌట్ పెట్టేస్తాను, ఆటోమేటిక్ గాడి పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మార్చు, నాకు ఆర్తియే కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గారి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడు వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి ఈ టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచా గారి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి, ఫైనాన్సర్ ధర్మరాజు అని చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్న. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట్లాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్మౌళి. పేరేట్ అలా ఉంది. నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు, ఇదే డైరెక్ట్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. మా పనే. బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్.
ఏడికత ఏడికే చెప్పేస్తున్నాడు. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి, నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకి డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తన్ను ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఇమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉంటే సరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సర్లే, దాన్ని ఎలాగని సెట్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్, నీ సంగతి అలా ఉంచు. నేనున్నాను సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని, తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడిని కదా ఇంగ్లీష్ లేదో అంటారు.